Hi, mic checking 1 2 3. మైకే లేదు. సో ఐమ్ జస్ట్ ప్యాకింగ్ థింగ్స్ రైట్ నౌ. ఫస్ట్ టైం లాగిన్ చేస్తున్నాను, సో కొత్తగా ఉంది అంతా. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. ఓహో 15 ఆల్ సెట్ టు గో. एक मिनट की बात है, लेकिन सब वड़ा पाव खा के 15 रुपए में जिंदगी 15 काट रहे हो। हाँ वही है। मेरे को स्टार्टिंग में ठीक है, रोज वड़ा पाव क्या खाते हो भाई? मैं तो 3 दिन खाया हूँ बस। Gate number 49 है. This is Bangalore to Trivandrum. Thank you. No. Thank you. ఎంతైనా సెక్యూరిటీ చెకింగ్ చేసుకొని బోర్డింగ్ గేట్ దగ్గరకు వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఏ వేరబ్బా. చూసారా ఆ ఫేస్లో ఆ సంతోషం, ఆ ఉత్సాహం. జస్ట్ షోయింగ్ ఆఫ్ మై బోర్డింగ్ పాస్. ముంబై ఎయిర్పోర్ట్లో ఈ టెర్మినల్లో నాకు నచ్చిన స్పాట్ అంటే ఇదే. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా ఒక వీడియోనో ఫోటోనో ఖచ్చితంగా క్లిక్ చేయాల్సిందే. हे प्रभु, हरे राम कृष्ण जगन्नाथ प्रेमानंद, हमारा फ्लाइट को क्या हुआ? మిడ్ నైట్ ఫ్లైట్ తీసుకున్నాను. ఎయిర్ ఇండియా వాడు డిలే చేసి చంపుతున్నాడు అసలు. సో ట్రివాండ్రంకి వెళ్తున్నాను. డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. సో ముంబై నుంచి బెంగళూరు, అండ్ బెంగళూరులో లేఆర్ ఉంది. సో రేపు ఎర్లీ మార్నింగ్ 6 కలా అనుకుంటా. సో ఐ విల్ రీచ్ ట్రివాండ్రం బై 8:30 లైక్ దాట్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యి వచ్చేటప్పుడు ఉమెన్స్కి సపరేట్ చెక్ ఇన్ ఉంటుంది కదా. సో అక్కడ ఆవిడ అడిగారు అనమాట, వెకేషన్ జారే క్యా, లైక్ మీకు ఎలా తెలుసు అని అడిగితే, టీషర్ట్ మీద వెకేషన్ మూడ్ ఆన్ అని ఉంది కదా, అది చూసి అడిగాను. ఓకే అనుకో. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎవరు చూడట్లేదు కదా, పోజిచ్చేయి, మళ్ళీ వెనక్కి రండి. ఇంకా ఎవరు చూడట్లేదు, అంతే 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 అంతే. కమాన్, అదే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నేను కెమెరాని చూడాలో నన్ను నేను చూసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ అది. నేర్చుకుంటున్నాం సార్.
ఇది యాక్చువల్లీ విస్తారా ఫ్లైట్, దాన్ని ఇలా కన్వర్ట్ చేశారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లోకి. విస్తారా ఈజ్ మై ఫేవరెట్, ఐ మిస్ యూ. And laptop bags and handbags under the seat in front of you. Please keep the air clear and have us take off for time. Please keep the air clear so that the co-traveler standing behind you can move. ట్రివాండ్రం స్టార్ట్ అయినప్పటి నుంచి వ్యూస్ ఉన్నాయి అసలు పైన నుంచి చూడండి, చాలా బాగున్నాయి అసలు. అది కోవలం లైట్ హౌస్, కోవలం బీచ్ ఇదంతా. నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా వస్తాయి, నేను కోవలం బీచ్కి వెళ్ళినవి అన్నీ వస్తాయి. మొత్తం ఒక 5 to 10 minutes మొత్తం బీచే, అసలు కనిపెట్టలేకపోయాను ఇదేం బీచ్ రా బాబు, వస్తూనే ఉంది అసలు వస్తూనే ఉంది. ల్యాండ్ అయిపోయిన తర్వాత అంత త్వరగా జనాలు ఎందుకు పరిగెడతారో నాకు అర్థం కాదండి. వెళ్ళిన తర్వాత కూడా బ్యాగేజ్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. ఆ వెయిట్ చేసేది ఏదో ఫ్లైట్లోనే కూర్చోవచ్చు కదా, ఆహా, డోర్స్ తీయక ముందే లేచేస్తారు మనుషులు. మనం ఆ బ్యాచ్ కాదులేండి, చక్కగా కూర్చొని వీడియోస్ ఫొటోస్ తీసుకొని లాస్ట్ బ్యాచ్ లేట్గా లేటెస్ట్గా వెళ్తాం అనమాట. అప్పటికి మన బ్యాగ్ ఆ రింగ్ మీద తిరుగుతూ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇంకా వచ్చి ఉండదు. అది మ్యాజిక్. ఇదే శంగముగం బీచ్, నా ఫేవరెట్ బీచ్. ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఎటు వెళ్తున్నా కూడా ఈ రోడ్ మీద నుంచే వెళ్ళాలి. ఈ వ్యూ చాలా బాగుంటుంది అసలు. ఎన్ని రోజులు అయిందో తెలుసా తిని, ఆ బాధ నాకే తెలుసురా. కేరళకు వచ్చి కోకోనట్ వాటర్ తాగకపోతే ఎలా చెప్పండి? మీరు తాగకపోయినా అవి ఫీల్ అవుతాయి, వాటి కోసమైనా తాగండి. నా సర్కిల్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది, అది నా హెల్మెట్టే, నా స్కూటీయే. వచ్చేటప్పుడు రోడ్ ట్రిప్ అని వెళ్దాం అనుకున్నాను, కానీ మనం ఫస్ట్ ఫ్లైట్లో కొంచెం విషయం జరిగిందనమాట, సో రోడ్ ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకోండి. ట్రివాండ్రంలో హైలైట్ రోడ్స్లో అంటే ఇదే అండి, టెంపుల్ పక్కనే మాస్క్ పక్కన చర్చ్. ఓకే, దట్స్ నైట్ వ్యూ. ముందరంతా అన్లిమిటెడ్ ఉండేదబ్బా, అది అనుకుని వెళ్ళాను నేను, తర్వాత ఆపేశారంట. మేడం సార్, మేడం అంతే. నేను ఏ మేడం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది అనుకుంటా. అసలు మూవీకి వెళ్దామని ప్లాన్స్లో అయితే నేను లేనురా, ఏదో సరదాగా టైం ఉంది కదా అని చెప్పి చూసేసుకొని. మలయాళం మూవీస్ ఎప్పుడు నేను చూస్తా కానీ సబ్ టైటిల్స్తో చూస్తాను. ఫస్ట్ టైం అసలు థియేటర్లో సబ్ టైటిల్స్ కూడా లేకుండా చూశాను. సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా సార్ నేను. చైనా నుండి వస్తే ఇట్లా చెప్పు. మార్కో, వైలెన్స్ అంటే వైలెన్స్, వైలెన్స్ అంటే వైలెన్స్, వైలెన్స్ అంటేనే వైలెన్స్ అనేటట్టు అనిపించింది ఆ సినిమా. ట్రివాండ్రంలో రోడ్స్ ఉంటాయి సార్, నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ డే హాస్టల్లో ఉన్న చేచి పుట్టు పైరు పెట్టారు. అస్సలు కేరళకు వచ్చి నువ్వు పుట్టు ట్రై చేయలేదనుకో, పుట్టు అయిపోతావు చెప్తున్నా. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిది. బాగున్నా బాగలేకపోయినా ఒక్కసారన్నా నా కోసం ట్రై చేయండి. ఈ పాటికి నా స్కూటీలో ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అలా వెళ్తూ అనేసుకున్నాను. తీరా చూస్తే బస్ స్టాండ్కి వచ్చినాను, బస్ ఎక్కుదామని. ఏవేవో అనుకుంటావు, అన్నీ జరుగుతాయా ఏంటి? కరెక్ట్ సిచ్యువేషన్కి కరెక్ట్గా సెట్ అవుతున్నాయి కదా. నేను చెప్తానులేండి నా బాధ. దట్స్ అవర్ బస్. And the journey starts.
సడన్గా చూశాను, కెమెరాలో టక్కని తీసి క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ అసలు అలా షాక్ అయిపోయాను నేను. అది కాదు, ఫోన్ని తీసి రికార్డ్ చేస్తున్నాను అనుకోని ఫోన్ అలా పెట్టేసాను, రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను, లాస్ట్ మినిట్లో నొక్కాను అనమాట. అది విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అనవసరమైనవన్నీ తలుచుకొని బాధపడాలి. నా డిగ్రీ కాలేజ్ డేస్లో ఈ సాంగ్ పాడినందుకు నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు తెలుసా. హాయ్ ఫ్రమ్ అలపి. నెక్స్ట్ హోటల్ బ్రదర్స్కి వెళ్ళిపోయాను. ఇది చాలా ఓల్డ్ రెస్టారెంట్, చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసి, లోపలన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయి వాళ్ళవి. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటో అందరూ చాలా బాగా చెప్తారబ్బా, ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫిష్ కర్రీ మీల్స్ ట్రై చేయండి అని చెప్పని. సరే ఏంటో చూద్దాం అని చెప్పని నేను కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాను బాగా ఆకలేసి. కొరచ్ తోరన్, కొరచ్ చమ్మంతి, కొరచ్ కర్రీ, కొరచ్ ఫిష్ పీస్, కొరచు అప్పలం. ఇదంతా కలుపుకొని తినాలిరా రే. కేరళకు వచ్చి ఇదంతా కలుపుకొనే తినాలిరా రే. ఒక్కొక్కటి తిని ఏంటక్క చెప్పకుంది అని అన్నావు అనుకో, చెప్తున్నా. టేస్ట్ ఉంది రాజా. నెక్స్ట్ టైం అలపికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా తినే. ఫిష్ కర్రీలో కూడా కోకోనట్ వేస్తారబ్బా. అసలు నాకు అసలు ఫిష్ కర్రీలో కూడా కోకోనట్ ఏంట్రా అనిపిస్తుంది, కానీ సూపర్ ఉంది అంతే. అసలు అది మన బిల్లు. ఆటో తీసుకొని స్ట్రైట్ టు ద హాస్టల్. వెల్కమ్ టు కోర్స్ ఆఫ్ అలపి. ఇది నా హాస్టల్ రూమ్. పిక్లో చూసినట్టే రూమ్ కూడా ఉందబ్బా. ఈ బెడ్ తీసుకుంటా. ఏంటి మీరు ఊగుతున్నారా? మీరు నా చేయి ఉణుకుతుందా? ఓడి అమ్మ, నా చేయి ఉణుకుతుంది. నా చేయి అంత ఉణుకుతుందా? టైం 1:42 మధ్యాహ్నం. సాంబో రాసుకోరా. ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. హాస్టల్కి వచ్చేసాను వితిన్ సో కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు షికార్కి వెళ్దాం. మార్నింగ్ 7:30కి అనుకుంటా బస్ ఎక్కాను. రీచ్ అయ్యేసరికి 12 అయింది. అక్కడి నుంచి అయితే హోటల్కి వెళ్ళేసి తినేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం. కానీ నేను తిన్నది యాక్చువల్గా ఫిష్ కర్రీ మీల్స్ అండ్ కరిమీన్. ఆ ఫిష్ ఉంది కదా, దాని పేరు కరిమీన్ అనమాట. అది చాలా కొంచెం కాస్ట్లీగా ఉంది, 400 సంథింగ్ ఎంతో పడి. నేను మీకు అటాచ్ చేస్తాను ఇందులో బిల్, సో మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. వర్త్ మామ, వర్త్ నిజంగా. అసలు ట్రై చేయాల్సిందే. ఆలపికి వస్తే కడుపు నిండిపోయిందబ్బా. వచ్చి కాసేపు వాలి, బాగా ఎండ ఉంది బయట, సో అది కొంచెం సెట్ అయితే వెళ్దాం. ఓకే బాయ్. మంచి నిద్రేసాన్రా బాబు. ఫ్యాన్ ఒకటే మ్యూజిక్. టైం
4:40 ఎంత అవుతుంది. చక్కగా రెడీ అయిపోయి పరిగెత్తాలి. బాయ్. ఇంకా ఎవరు రాలేదు హాస్టల్లోకి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇరక్కుండా పెట్టుకోవాలి. కెమెరా ఎట్లా చూడాలో అర్థం కావట్లేదు నాకు. ఇటు చూడాలా, నన్ను ఏం చూసుకోవాలా. ఆల్ సెట్. నైస్. మీట్ బిజిమోన్ చేటా. ఈ చేటానే నాకు బాగా హెల్ప్ చేశారు. స్వస్తి స్వస్తి సుముహూర్తం సుమంగళీ భవ మనవాటి. స్వస్తి స్వస్తి సుముహూర్తం సుమంగళీ ഭവ മനവാട്ടി. ശ്യാമരാത്രിതന്നരമനയിൽ മാറി നിൽക്കയോ താരകമേ. പുലരി മഞ്ഞിലെ കതിരുനിയായി അകലെ നിൽക്കയോ പിന്മനമേ. ചാടു നിൽക്കുമാ ചില്ലയിലേ ചിൽച്ചിലമ്പിയോ പൂങ്കുലിയെ. മഞ്ചിരാക്കിയിലേ മലയിലെ തേടിയേതോ പൂരങ്ങളെ. സ്വസ്തി സ്വസ്തി സുമുഹൂർത്തം സുമംഗളീ ഭവ മനവാട്ടി. సో ఒక్కదానికే బోట్ తీసుకున్నాను. ఫస్ట్ 1500 అని తీసేసుకున్నాను. సన్సెట్ అయిపోతుందని త్వరగా ఇంకా బేరమడలేక తీసుకోండి అన్న, తీసుకోండి, నన్ను త్వరగా త్వరగా తీసుకొచ్చేయండి అని చెప్పని. సో 1 అవర్కి 1500 అన్నాడు. తర్వాత బోట్లో కూర్చున్న తర్వాత మేడం అక్కడంతా తిప్పుతాను 2200 ఇవ్వండి అన్నాడు. అంత బడ్జెట్ లేదన్నా అని చెప్పన్నాడు. సరే 2000 అన్నా ఇవ్వండి, టైం ఎక్కువ పడుతుంది, మొత్తం చుట్టుకొని రావచ్చు, ఊరంతా చుట్టుకొని రావచ్చు అన్నారు. సో ఓకే అనుకోని రైట్కు పోనన్నా రైట్, లెఫ్ట్కి పోను లెఫ్ట్. ఇది రెండన్నా, అది గేర్, అది బ్రేక్, యాక్సిలేటర్. ఎస్కలేటర్ అనకపోయావా? బ్రేక్, రివర్స్ బ్రేక్, అంద ఇది ఫస్ట్. ఇది அப்ப ரிவர்ஸ் பண்ணனும். 17 lakhs. ఓకే. ఈ బోట్ ఒకటి కొనాలంటే ఒక 17 lakhs అవుతుందంట. ఓకే. டிசம்பர் ஆமால, ரொம்ப ஹை போகும்ல. நான் பார்த்தேன். ఆ తర్వాత చేట 2018లో ఆ ఫ్లడ్స్ అంతా వచ్చి ఆ ఇల్లులన్నీ ఎలా మునిగిపోయాయి, ఆ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చారు. இங்க வேற எங்க சாப்பாடு நல்லா இருக்கும்? ஃபிஷ் எல்லாம் நல்லா இருக்கும்னு கேட்டேன். நான் இன்னைக்கு ஹோட்டல் பிரதர்ஸ்ல சாப்பிட்டேன். அது பழைய ரெஸ்டாரண்ட் தானே, அங்க போயிட்டு கறி மீன். அப்போ ஃபிஷ். హే యూ బ్లడీ అన్ప్రొఫెషనల్ వ్లాగర్, ఆ యాంగిల్ ఏంటి? మిగతా తలని ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? ఎడిటింగ్ చేసేటప్పుడు నా కష్టాలు నీకెవరు తెలుస్తాయే? నీ పార్టీకి నువ్వు పెట్టేసుకొని చేసేసుకుంటావు. கறி மீன் எதுக்கு அவ்வளோ காஸ்டா இருக்கும்? హలో నాగార్జున గారు, మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.
సర్ప్రైజ్ అసలు మామూలు సర్ప్రైజ్ కాదు. ఇచ్చి పెట్టేశాడా అన్న? ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. కాఫీ. నేను నా కోకోనట్ డ్రింక్. మేము ఇద్దరం ఒంటరిగా ఉన్నా చాలా పొడుగ్గా ఉంటాం. ఛీ, ఏమన్నా ఇద్దరం ఒంటరిగా ఉన్నా గట్టిగా నుంచుంటాం. అవి ఇంకేం పడకుండా ఉంటే చాలు నాకు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. இது நீங்க சிக்னல் கொடுக்குறீங்களா? అలా చూసుకొని అగైన్ హాస్టల్కి వెళ్ళిపోతుంటే హాస్టల్ ఓనర్ మీట్ రాహుల్, తను పాపం నేను అలా ఎవరిని చూడకుండా అలా రూమ్లోకి వెళ్ళిపోతుంటే తనే అడిగారు, ఇలా ప్లాన్ చేస్తున్నాం మీరు వస్తారా అని. ఎంత అవుతుంది అని అడిగాను. లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు. సో అలాగా సిటీలోకి రైడ్ ఆటో బుక్ చేసుకొని అలా సిటీ రైడ్కి వెళ్ళాం. ఈ వెల్ ఆఫ్ డెత్ అక్కడ జరుగుతుంది. మీకు తెలిసినట్టయితే నేను ఈ సాంగ్లో చూడండి, ఈ సాంగ్లో ఉంటుంది. సో అదే వీళ్ళే అన్నమాట యాక్చువల్గా ఆ సాంగ్లో కూడా ఉన్నింది. అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చాలా బాగుంది. అసలు వర్త్ 80 రూపీసే. అసలు టికెట్ కూడా చాలా వర్త్. అసలు ఆ బైక్ వాళ్ళు అసలు హ్యాండిల్ కూడా పట్టుకోకుండా స్టైల్గా కాళ్ళ మీద కాలు వేసుకొని వన్ సైడ్ కూర్చుంటున్నారు. అసలు ఎలారా బాబు అనిపించింది. సరే బైక్ కూడా ఓకే ఫైన్ వీ కెన్ మేనేజ్, బట్ ఐ డోంట్ నో హౌ మారుతి 800 డ్యూడ్ వాడు అసలు బయట నుంచి వచ్చేసరి బయటకు వచ్చేసి ఇలా కూర్చుంటున్నాడు. స్టీరింగ్ ఎలా జరుగుతుందా అనుకున్నాను నేనైతే. అసలు చాలా బాగుంది. అసలు నో వర్డ్స్, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు అంత బాగుంది. కాకపోతే అది ప్రతిసారి ఉండదు అనుకుంటా. ఇలాంటి ఫెస్టివల్ ఆ టైంలో ఫెస్టివల్ టైంలోకి వెళ్ళాను. సో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడక్కడ పెడుతుంటారు, నాట్ ఓన్లీ ఇన్ ఆలపి. లాస్ట్ టైంకి వచ్చి ఆ సైడ్ కూడా పెట్టినట్టున్నారు అనుకుంటా. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా చెప్పాను, వాళ్ళు అక్కడ ఉన్నట్టుంటే వాళ్ళకు కూడా కాల్ చేశారు, మీరు అది మాత్రం మిస్ అవ్వకుంటారా అని చెప్పాను.
అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఫస్ట్ టైం నెక్స్ట్ తినడానికి బయటకు వెళ్ళాను. నేను ఫస్ట్ టైం బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాను. అందరూ బీరు వైను చెప్తే నేను లెమన్ సోడా చెప్పాను. అలా ఉంటుంది మరి. షార్క్ కర్రీ ఉనింది. షార్క్ కర్రీ అనుకొని సరే ఆర్డర్ చేద్దాం అని చెప్పి అది ఆర్డర్ చేస్తాను. చాలా ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. నాకు అసలు నచ్చలేదు. ఫిష్ బాగుండింది, కర్రీ అసలు మరీ పుల్లగా ఉన్నింది. అది అండ్ ప్లస్ పరోటా చేశాను. పక్క రోజు ఏం జరిగింది, అసలు ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వరకు వీడియో చూసినట్లయితే థ్యాంక్స్ రా. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి రా రే. సీ యూ సూన్.